హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేయబోయేది మూంగ్ దాల్ అండి. ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు నిండా పెసరపప్పు వేయండి. మనం ఇప్పుడు చేసుకోబోయే మూంగ్ దాల్కు ఈ సైజులో ఉంటే పెసరపప్పు కరెక్ట్గా సూట్ అవుతుంది. మరీ చిన్నగా ఉంటే అంత బాగుండదు. ఇప్పుడు వీటిని బాగా ఒకసారి కడుక్కుందాం. ఇలా శుభ్రంగా కడిగిన వాటిని ఇంకొకసారి వాటర్ పోసుకొని నానబెడదాం. ఇప్పుడు వీటిని 1 అవర్ నానబెట్టుకుందాం. 1 అవర్ నానబెట్టుకున్న ఈ పెసరపప్పును ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా ఆరబెట్టుకుందాం. ఇప్పుడు వీటిని అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం. మనకి టైం లేదంటే ఇలా క్లాత్తో శుభ్రంగా వాటిని తుడిచేసి మనం చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని పెసరపప్పు వేయించడానికి సరిపడంత ఆయిల్ వేయండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో పెసరపప్పును ఒక జాలి గిన్నెలోకి తీసుకొని ఇలా బాగా వేయించండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా వేయించండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి, లేకపోతే ఇవి మాడిపోతాయి. వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసి ఉంచండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసేసుకున్నామో మూంగ్ దాల్. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాదండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.